నమస్తే. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఈ సంవత్సరం శివరాత్రి ఏ తేదీన వస్తోంది? ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పూజలు, దాని విధానం అనేది మాకు తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. మనకి ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 26వ తారీఖున మనకి మహాశివరాత్రి అనేది వస్తుంది. అంటే ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి అని వస్తుంది. అలానే మనకి ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి ఏదైతే ఉందో ఇది శివునికి సంబంధించినటువంటి పండుగ. అంటే ప్రతి మాసంలో కూడా శివునికే చేస్తారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట. శివ ఆరాధన చేస్తూ ఉంటారు, శివోత్సవాలు చేస్తూ ఉంటారు, తిరణాలు చేస్తూ ఉంటారు, జాతరలు చేస్తూ ఉంటారు. శివారాధనకి ముఖ్యమైనటువంటిది శివుని ఒక పుట్టినరోజుగా భావించి చేసేటువంటిది ఈ యొక్క శివ ఆరాధన చేసేటువంటిది మహాశివరాత్రి పర్వదినం. అయితే మనకి మహాశివరాత్రి అనేది ఈ 2025 సంవత్సరం 26వ తారీఖున వస్తుంది. దీనికి ప్రథమంగా ఓంప్రదంగా మనకు వచ్చేసరికి ఉదయాన్నే అంటే మనకి ఏకుంజావన అంటారు, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఇది వచ్చేసి 2:35 మొదలవుతుంది ఏకుంజావన. ఇది మబ్బులు అంటారు కొన్ని ప్రాంతీయ భాషలో. ఏకుంజావన వచ్చేసి 2:35 మొదలవుతుంది. ఆ రోజు నుంచి మనకి తలస్నానం ఆచరించకూడదు. తలస్నానం ముందు రోజే చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజున వక్కపొద్దులు ఉండేవారు ఎవరైనా ఉంటే కనుక ఆ బ్రాహ్మీ ముహూర్తంలో తలస్నానం ఆచరించేసి ఆ తలస్నానం అనంతరం పూజా హోమాలు చేసుకునేవారు ఉంటే కనుక హోమం చేసుకోవచ్చు. అలానే పూజలు చేసుకునేవారు ఎవరైనా ఉంటే స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టేవారు ఉంటే కూడా ఆ రోజున అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఈ అఖండ దీపం మొదలవుతుందన్నమాట అదే రోజున. 24 గంటల పాటు అఖండ దీపం అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఏంటంటే 3 రోజులు కూడా అఖండ దీపం పెట్టేటువంటి కాలం ఉన్నది. అయితే ఈ మహాశివరాత్రి రోజున అఖండ దీపం పెట్టడం వల్ల ఎల్లనైనటువంటి సంపద అన్నీ వస్తాయి. అఖండ దీపం గురించి మనం మాట్లాడుకుందాము. అయితే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసం 26వ తారీఖున మహాశివరాత్రి జరుపుకునేటువంటి పర్వదినం ఉన్నది. ఆ రోజు గుడిలోకి వెళ్ళి పూజా విధానం మాత్రము 2:30 నుంచి ఆ రోజున అభిషేకాలు మొదలవుతాయి కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఇంట్లో గనక పూజ చేసుకోవాలనుకుంటే గనక పసుపు నీళ్లు, పన్నీరు అలానే గంధము కలుపుకున్నటువంటి నీరు చల్లుకోవడం మంచిది ముందుగానే, పూజకి ముందుగానే. అలానే ఆవు పంచం కూడా చల్లుకుంటే ఇంకా మరీ మంచిది. అలానే మనకి ఇంట్లో చేసుకున్నటువంటి పూజ సమయం వచ్చేసి 5:30 నుంచి 9 గంటల లోపు ఆ రోజున పూజ చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి 26వ తారీఖున మనము మహాశివరాత్రి జరుపుకోవాలి. ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం. అఖండ దీపం అన్నారు కదండీ! ఆ అఖండ దీపం అనేది 5:30కి మనము వెలిగించొచ్చంటారా? ఖచ్చితంగా. అయితే ఏకుంజావన మనం ఏదైతే స్నానం ఆచరిస్తామో, స్నానం ఆచరించిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళకముందే ముందే అఖండ దీపం అనేది వెలిగించాలి. ఈ అఖండ దీపం అనేది 5 నూనెలతో చేసుకోవచ్చు. లేదా ఒకే నూనెతో కూడా అఖండ దీపం వెలిగించొచ్చు. కొబ్బరి నూనెతో కానియండి, నువ్వుల నూనెతో, ఆవాల నూనెతో కూడా అఖండ దీపం వెలిగించొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా 5 నూనెలతో కలిపినటువంటి అఖండ దీపాన్ని వెలిగించేటువంటి ఆచారం ఉన్నది. అందులో వేప నూనె వేస్తారు, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మనకి ఆవు నెయ్యి ఇలాగ 5 రకాల పంచామృత దీపం అని చెప్పేసి అని పెడతారనమాట. 5 ఆయిల్‌తో పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విపత్తులన్నీ తొలగిపోయేసి, వాస్తు ప్రకారంగా ఏమైనా లోపాలుంటే తొలగిపోయేసి, అఖండ దీపం అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక ఒత్తు వేయాలి. ఎక్కువ ఒత్తులు వేయకూడదు. అఖండ దీపం అంటే ఒకే ఒత్తు వేయాలి. మినిమం 5 కిలోల నూనె నుంచి ఇప్పుడు 3 కిలోల నూనె, 1 కిలోన్నర అంటే 1500 గ్రాముల నూనె కూడా మనం అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు. కానీ 1500 గ్రాముల అఖండ దీపం పెట్టడం ద్వారా ఏంటంటే ప్రతిసారి మనం చూసుకోవాల్సి వస్తూ ఉండేది. ఆ అఖండ దీపం పెట్టే ముందు కింద ఇసుక పోయాలి. అఖండ దీపం ఎలా చేయాలంటే ముందు ముగ్గు వేయాలి. పటం అంటారు కదా! కొన్ని ప్రాంతాల్లో ప్రాటం అంటారు. ఆ ముగ్గు వేసిన తర్వాత దానిపైన ఇసుక పోయాలి. ఇసుక కనీసం ఒక 3 గుప్పెళ్ళు ఇసుక పోసిన తర్వాత 3 దోసెళ్ళు అంటారు. 3 దోసెళ్ళు అంటే మినిమం 1 కిలోన్నర ఇసుక పోసిన తర్వాత దాంట్లో మట్టి ప్రమిద పెట్టాలి. ఆ మట్టి ప్రమిదలో నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత ఈ మనకి అక్షంతలు ఉంటాయి కదా! పసుపు, ఆవు నెయ్యి కలిపినటువంటి అక్షంతల్ని ఒక 4 అందులో ఉంచాలి. అలానే మెంతులు, అలానే మనకి తెల్ల ఆవాలని దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు అన్నీ కూడా చిటికెడు అందులో వేయాలి. అలానే ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా! అది కూడా ఒక చిటికెడు అఖండ దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాత అవన్నీ వేయాలి. వేసిన తర్వాత ఒక ఒత్తుతో ఒక్కొక్క ప్రాంతాల్లో ఏందంటే గుడ్డతో చేసినటువంటి ఒత్తు వేస్తారు కాటన్‌ది. రెండో దాంట్లో ఏందంటే మామూలుగా చేసేటువంటి పత్తి కాటన్ ఉంటుంది కదా! దాంతో పాటు చేసినటువంటి ఒత్తి వేస్తారు. ఒక్కొక్క దగ్గర ఏందంటే దారం. ఏదైనా దీని నుంచి పత్తి నుంచి వచ్చేదే. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతాల్లో అలా వేస్తారనమాట. అలా వేసినటువంటి అఖండ దీపం ఒకటే ఉండాలి. ఎన్ని ఒత్తులు వేయకూడదు. ఒకటే ఒత్తు వేసుకొని అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి. అలా వెలిగించేసి ఆ రోజు ఫాస్టింగ్ ఉండడం. దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో ఆ క్షణం నుంచి ఫాస్టింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాతనే మనకు పూజా విధానం కూడా చేసుకోవాలి. అఖండ దీపం పెట్టిన వారు 5 ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. 5 ఒత్తులు ఎలా అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రమిదలో 3 ఒత్తులు,
లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రమిదలో 2 ఒత్తులేసి 5 ఒత్తులు సమానంగా యేసుకున్నటువంటి దీపారాజన అనేది దేవుని మందిరంలో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ఒక్క పొద్దనేది మొదలవుతుంది అక్కడి నుంచి. పూజా విధానం మనకి ఫ్రూట్స్ ఏదైతే ఆకుకూరలుగా మనకి ఉన్నాయి గదా! ఆకుకూరలు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అలానే ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి గదా! ఈ ఫ్రూట్స్ అన్నీ గూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నైవేద్యంగా పెట్టినయి ఏవైతే ఉన్నాయో, ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఒక్క పొద్దు బారుకి చేయలేనటువంటి వారు, ఆ ఫ్రూట్స్ అనేది దేవుని దగ్గర పెట్టినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించొచ్చు. ఆ రోజుల్లో గూడా స్వీకరించొచ్చు. ఇంకా ఉండలేనటువంటి వాళ్ళు టాబ్లెట్స్ అవి మింగేటువంటి వాళ్ళు, ఆ హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, వారు ఇంకా గూడాను ఇంకా ఏమైనా ఉంటే గూడా పాలు, ఆ పండ్ల రసాలు తాగొచ్చు. ఇంకా వాళ్ళు ఏదైనా తినాలనుకుంటే గనక సైంధవ లవణం అని ఉంటుంది. రాక్ సాల్ట్. ఆ రాక్ సాల్ట్ అనేది వాడుకుంటే మరీ మంచిది. ఆ రోజు చేసేటువంటి విధానం, పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా ఫలించాలనుకుంటే గనక ఖచ్చితంగా వీరు అఖండ దీపం పెట్టుకుంటే మరీ మంచిది శివరాత్రికి. అఖండ దీపం పెట్టే విధానం అయితే ఇది. ఇంకొకళ్ళు ఉప్పు దీపం పెడతారు. ఆ ఉప్పు దీపం ఏంటంటే, మనకి ఆ ఉప్పు దీపము కొండెక్కాల్సిన అవసరం ఉందా? కొండెక్కకపోయినా పర్వాలేదా? కొండెక్కినా పర్వాలేదా? అనేది ఏం లేదు. ఉప్పు దీపం అనేది సాయం సంధ్య వేళలో పెట్టుకుంటే మరీ మంచిది. అంటే మార్నింగ్ ఒక పొద్దు ఏదైతే ఉందో అక్కడ అఖండ దీపం పెట్టుకోవాలి. సాయం సంధ్య వేళలో ఉప్పు దీపం అని పెట్టాలి. ఆ ఉప్పు దీపం కూడా సేమ్ ఇలానే పటం వేయాలి. ఈ అఖండ దీపం వెలిగించాలి, ఉప్పు దీపం కూడా వెలిగించాలంటారా? ఉప్పు దీపం వెలిగించాలి ఖచ్చితంగా. అఖండ దీపం అనేది కొంతమందే చేస్తారు. అఖండ హ్మ్. దీపం అనేది కొంతమంది స్వామివారిని కొలుచుకునే వాళ్ళు, ఒక స్వామివారి సేవలో ఉండేవారు, ఒక్క పొద్దులు ఉండేవారు, మొక్కుబడి ఉండేవాళ్ళు కూడా అఖండ దీపం అనేది పెడతారు. ఏదైనా కోరికలు బాగా పెద్ద పెద్ద కోరికలుంటాయి. అంటే తీరేవే. అంటే స్వతహాగా కోరుకున్న కోరికలు మొక్కుబడి ఉంటది. అలా పెట్టుకునేవారు అఖండ దీపం పెట్టుకుంటారు. ఇంకోటుంది అఖండ దీపం పెట్టినప్పుడు ముడుపు కట్టుకోవాలనుకున్న వారు కూడా ముడుపు కట్టుకోవచ్చు. స్థలాలు కావాలనుకున్నవారు, ఇల్లు కావాలనుకున్నవారు, వాహనం కావాలనుకున్నవారు, పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్నవారు ముడుపులు కూడా కట్టుకోవచ్చు ఆ శివ భగవానుడికి ఆ రోజున. ఏ కుంజాన్ని కట్టుకోవాలి. అయితే ఈ ఉప్పు దీపం సాయం సంధ్య వేళలో సాయంత్రం 5 గంటల 40 నిమిషాల నుంచి ఉప్పు దీపం అనేది 7 గంటల 10 నిమిషాల లోపు పెట్టుకోవచ్చు. ఇది కొండెక్కుతుందా, కొండెక్కలేదా అని సంబంధం లేదు. ఇది ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలంతే. గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అఖండ దీపం ఇంట్లోనే పెట్టుకోవాలి. ఈ ఉప్పు దీపం అనేది గుళ్ళో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది ఎలా అంటే ముందు పటం వేసుకోవాలి. పటం మీద ఒక దోసెడు ఉప్పు పోయాలి. దానిలో ప్రమిద పెట్టాలి. దానిలో మళ్ళీ ఒక గుప్పెడు ఉప్పు పోసి దానిలో ప్రమిద పెట్టి దానిలో ఏదైనా ఒక నూనె వేయాలి. ఒక నూనె పోసేసి 2 ఒత్తులతో అయినా, ఒక ఒత్తితో అయినా ఉప్పు దీపం అనేది పెట్టుకోవచ్చు. ఆ ఉప్పు దీపం అనంతరము వారికున్నటువంటి అనంతరం ఉప్పు దీపం ఏమైద్దంటే కింద పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఈ కింద పోసిన ఉప్పు దిష్టి దోషాలు పోతాయి. పిల్లలకు గాని, పెద్దలకు గాని దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష, అలానే శత్రు భయం, శత్రుపీడ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఆ ఉప్పు దీపంలో పెట్టినటువంటి ఉప్పు కిందది ఏదైతే ఉందో దాన్ని దిష్టి తీసుకొని పడేయటం వలన దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. పిల్లల్లో ఎదగలేని తత్వం ఉంటుంది, బలరిష రోగాలుంటాయి. ఇవన్నీ కూడా పోతాయి. మధ్యలో పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో అది లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపం ఉప్పు అనేది మనకి ఆగ్నేయం మూల ఏదైతే ఉంటుందో ఆ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో ఆ ఉప్పుని కిచెన్‌లో తూర్పు ఆగ్నేయంలో గనక ఒక ప్రమిదలో అలానే పెట్టి దానిలో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఉంచేస్తే గనక అది వారంకి 15 రోజులకోసారి మారిస్తే అఖండ ఏదైతే ఉంటుందో అఖండ ధనధాన్యాలు వచ్చేటువంటి అదృష్టం, అప్పులు తీరిపోయేటువంటి బాధ అన్నీ పోతాయి. అప్పులు తీరటం, అఖండమైనటువంటి ధనధాన్యాల సంపద రావటం కూడా బాగా జరుగుతదనమాట. ఇంట్లో ఏదన్నా ఇబ్బందులున్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. అప్పులు మీరిచ్చి ఏమైనా ఉంటే కూడా అవి కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున దీపం పెట్టేటువంటి విధి విధానాలు ఇలా ఉంటాయి. ఇంకోటి పెడతారు. ఎవరైనా ఆరోగ్య సమస్యలు గాని, పితృదోషాలు గాని ఉంటే గనక వారు ఆకాశ దీపం అని పెడతారు. ఆకాశ దీపంతో పాటు ఈ కార్తీక మాసంలో మనం పెట్టే ఆకాశ దీపం ఏదైతే ఉంటుందో ధ్వజస్తంభం దగ్గర పెట్టేటువంటిది ఆకాశ దీపం అంటారు. అది కూడా వెలిగిస్తారు. ఇంకా పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయి, వాటి నుంచి ఇబ్బందులు అవుతున్నాయి అంటే గనక వారు అరటి మట్ట, అరటి మట్టలో మన కార్తీక మాసంలో పెట్టినటువంటి అరటి మట్టలో అటువంటి దీపారాధన ఏదైతే ఉందో ఆ అరటి మట్టలో పెట్టినటువంటి దీపారాధన పారేటువంటి నీటిలో వేయటం ద్వారా ఉన్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో, విఘ్నాలు ఏదైనా కొత్తగా వ్యాపారం కానీ, జాబ్ గానీ రావట్లేదు, విదేశాలకు వెళ్ళట్లేదు అనుకుంటే వారికి అందరికీ ఈ యొక్క విపత్తులు గానీ, ఈ యొక్క విఘ్నాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అరటి మట్టలో పెట్టి నీళ్ళలో వదిలేసిన దీపారాధన చాలా ప్రత్యేకత. అలానే ఇంకా మహాశివరాత్రి రోజున చేయవలసిందేంటంటే నిమ్మ దీపారాధన చేస్తారు. నిమ్మ తొక్కని వెనక్కి మడిచేసి దానిలో కోకోనట్ ఆయిల్ పోసేసి దీపారాధన చేస్తారు. అలానే నిమ్మ దీపారాధనతో పాటు కొంతమంది కొన్ని ఏరియాల్లో ఏందంటే ఈ యొక్క బియ్యపు పిండి ఉంటుంది. ఈ బియ్యపు పిండి గూడా ప్రమిదలా మలిచేసి దానిలో గూడా దీపారాధన చేసేటువంటి ప్రక్రియలో కొన్ని ప్రాంత ఆచార ప్రకారంగా, మొక్కుబడి ప్రకారంగా, వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా చేసేవి కొన్నున్నాయి.
ఇవి అలానే ఇళ్లల్లో చేసుకోవచ్చా? గుడిలో చేసుకోవచ్చా అంటారా? ఇవన్నీ కూడా గుళ్ళలో చేసుకుంటే మంచిదండి. ఇంట్లో ఓన్లీ అఖండ దీపారాజన లేదా మట్టి ప్రమిదలో చేసేటువంటి దీపారాజన మాత్రమే చేసుకోవాలి. ఈ యొక్క పిండితో ఇవి, నిమ్మకాయవి ఇవన్నీ ఇళ్లలో చేసుకోకూడదు. అవేంటంటే మనలో ఉన్నటువంటి రుమ్మతులు గానీ, మనలో ఉన్నటువంటి విఘ్నాలు కానీ, మనలో ఉన్నటువంటి చెడు దోషాలు కానీ, గ్రహరీత్యా దోషాలు కానీ, ప్రకృతి నుంచి వైపరీత్య దోషాలు కానీ, ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు మట్టి దీపారాజన, నిమ్మకాయ దీపారాజన, ఉసిరి దీపారాజన ఇవన్నీ కూడా గుడిలో చేయటం ద్వారా మంచి ప్రాసిద్ధి ఉంటుందన్నమాట. మనకి ఆ అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది, మనలో నుంచి పోయి ఇంట్లో ఉంటుంది. అందుకని గుళ్ళో చేసుకోవటమే మంచిదనమాట దీపారాజన. ఇలా అన్ని రకాల దీపారాజన శివారాధనలో చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు 108 దీపారాధన చేస్తారు. ఒక్కొక్కళ్ళు 100108 దీపారాధన చేస్తారు. వారి వారి ఆచార ప్రకారంగా చేసుకునేటువంటి విధానం ఎక్కువగా ఉంటుంది. కానీ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయటమే ఆ శివునికి ఇచ్చేటువంటి బహుమతి. ఎందుకంటే శివ భగవానుడికి ఏమి ఇచ్చినా కూడా తక్కువే. మనం ఆత్మస్వరూపంగా నమస్కారం చేసుకోవడం, ఆత్మస్వరూపంగా మనం పూజించుకోవడం మాత్రమే అతనికి ఇవ్వగలిగినటువంటి గొప్ప విశేషం. మన ఆత్మస్వరూపంగా మలచి తనకిచ్చేదే దీపారాజన. అందుకనే దీపారాజన ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నమాట. చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినటువంటి దీపారాజన, వారి ఆచార ప్రకారంగా దీపారాజన అనేది శివారాధనలో మొట్టమొదటి అంశము. ఈ అఖండ దీపం అనేది ఉదయం 5:30కి మొదలవుతుందని చెప్పారు గురువుగారు. ఈ అఖండ దీపం అనేది ఎప్పటి వరకు అలా ఉండాలని అంటారు మీరు? ఈ అఖండ దీపం అనేది ఎట్లా ఉంటుందంటే మనకి ఒక ప్రాంతము, ఒక కులము, లేకపోతే ఒక మతము, లేకపోతే ఇంటి దేవుడు అనేదైతే కాదు. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. మొక్కుబడి మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కులదైవం ఉంటారు. కొంతమందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటారు. సో, వారందరికీ ఏమి పట్టింపు అట్లా ఏమి ఉండదు. కానిపోతే ఏంటంటే అఖండ దీపం అనేదంటే కొన్ని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తీర్చుకునేందుకు కొంతమంది మొక్కుబడులు ఉంటాయి. అఖండ దీపం పెట్టుకుంటారు, మొక్కుబడి ఉంటుంది. అలాగా ఇప్పుడు ఎలా అయితే మాలలు వేసుకుంటా ఉంటారు. మినిమం 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 14, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఇట్లా వేసుకుంటారు. అలానే అఖండ దీపం పెట్టుకునేటువంటి విధానం ఏంటి అంటే ఎవరైనా మొక్కుకోవచ్చు. ఇది ఇంటి దైవం, కులదైవం మనం కొలుచుకునే వాళ్ళకి అనేది అయితే ఏం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు అఖండ దీపం. ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే అమావాస్య అనంతరం కూడా ఉంచుకోవచ్చు. 3 రోజులు ఉంచుకోవాలి. ఒకవేళ ఆ సమయం అమావాస్య వరకు ఉండగలిగేంత సమయం వాళ్ళకి కుదరనప్పుడు ఆ రోజు ఎప్పటి వరకు ఉంచొచ్చు? అఖండ దీపం నియమం ఒకటుంది. అఖండ దీపం నియమం అంటే మనము ఏ రోజైతే మనం ఏ పూటైతే వెలిగిస్తామో అఖండ దీపం ఇప్పుడు మనం మహాశివరాత్రి రోజునైతే ఉదయం ఏదైతే మనం తలస్నానాలు ఆచరించిన తర్వాత అఖండ దీపం అనేది వెలిగిస్తాం. అక్కడి నుంచి ఫాస్టింగ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఆ రోజంతా జాగారం చేయాలనుకున్న వారైతే ఖచ్చితంగా అఖండ దీపం వెలిగించుకోవాలి. అఖండ దీపం వెలుగుతూ ఉంటే గనక మనము నిద్రించడానికి కాదు. ఒకవేళ నిద్రపోయామంటే ఆ శివారాధనలో మనం లేనట్టే, ఆ మొక్కుబడి తీరనట్టే. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అఖండ దీపం ఉన్నంత వరకు కూడా నిద్రపోకూడదు. మంచాల మీద పనుకోకూడదు. అసలు పనుకునే ఆలోచన రాకూడదు. ఏదైనా ఫ్రూట్స్ కానీ, ఫలాలు కానీ మనం సాయంత్రం 6 గంటల తర్వాత ఆ యొక్క దీపారాధన మళ్ళీ చేసుకొని అఖండ దీపం పక్కన చిన్న దీపం చేసుకుంటే సరిపోతుంది. చిన్న దీపం చేసుకొని అఖండ దీపం కొండెక్కినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా నిద్రపోవాలి కానీ, ఎవరైనా జాగారం చేయకుండా ఉండాలి అనుకున్న వారు గనక చిన్న దీపం ఒకటి వెలిగించేసి అది కొండెక్కినా ఇంక మనకి సంబంధం లేదు. అప్పుడు అఖండ దీపానికి కొండెక్కినా ఇబ్బంది లేకుండా సాయంత్రం మినిమం 7 గంటల వరకు ఉంచుకుంటే అదే రోజున 7 గంటల వరకు ఉంచుకుంటే సరిపోతుంది. రేత్రి అయింది అంటే మాత్రం ఖచ్చితంగా అమావాస్య రోజు కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవాల్సిందే. 27వ తారీఖు కూడా అమావాస్య ఉంది. ఈ అమావాస్య గడియలు మొత్తం కూడా అఖండ దీపం ఉండాల్సిందే. అంతా ఎవరు చేయలేని పక్షాన అదే రోజున 26వ తారీఖున ఉదయం వెలిగించేటువంటి అఖండ దీపం ఏదైతే ఉందో అది సాయం సంధి వేళలో మరొక దీపం పక్కన వెలిగించుకొని ఆ అఖండ దీపం కొండెక్కినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న దీపం వెలిగించిన తర్వాత అది కొండెక్కినా కూడా ప్రాంతం ఇబ్బంది లేదు. అప్పుడు మనం ఫాస్టింగ్ వదిలేయొచ్చు. అప్పుడు మనకి ఒక్క పొద్దులు ఏవైతే ఉన్నాయో వదిలించుకేసుకొని అప్పుడు మనకి నిద్రపోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. గురువుగారు, అఖండ దీపం అనేది సూర్యాస్తమయం అయ్యేంత వరకు వెలిగించాలి అన్నారు. కాని పక్షంలో అమావాస్య అయ్యేంత వరకు ఉంచాలి అంటున్నారు. ఒకవేళ ఆ సమయానికి ఇంకా వెలుగుతూ ఉంది అంటే దానికి ఇంకా ఏం చేయొచ్చు మనం?
అయితే ఈ అఖండ దీపం అనేది ఏదైతే ఉదయం పూట వెలిగించేటువంటిది అంటే మనకి ఏకుంజాను వెలిగించే అఖండ దీపం ఏదైతే ఉందో, ఇది మనం అనుకున్నటువంటిగానే మనకి మొక్కుబడులు గాని ఎవరంటే వెలిగిస్తారు కాబట్టి, ఈ అఖండ దీపము దాన్ని భరించలేనటువంటి వాళ్ళు, టైం లేనటువంటి వారు, ఇది మనము ఏదైతే మనం సాయం సంధ్య వేళలో వెలిగించేటువంటి దీపారాజన ఏదైతే ఉందో, ఇది చిన్న దీపారాజన అఖండ దీపం పక్కన పెడతాం కదా! ఈ దీపారాజన వెలిగించిన తర్వాత అఖండ దీపం ఉన్నా అది కొండెక్కినా ఇంక దాంతో సంబంధం లేదు. అఖండ దీపానికి సంబంధించినటువంటిది ఈ చిన్న దీపారాధన అఖండ దీపం పక్కనే పెట్టుకోవాలి. ఇంకా ఆ దీపంతో సంబంధం లేదు. అది కొండెక్కిపోద్ది ఆటోమేటిక్‌గా. అది ఉన్నంత వరకు ఆయిల్ ఉన్నంత వరకి అది వెలుగుతూ ఉంటది. ఆ దోషం అనేది ఉండదు. అఖండ దీపం ఉంటే ఏదైతే దోషం ఉంటుందో ఇప్పుడు వీరు అఖండ దీపం వెలిగించిన తర్వాత మహాశివరాత్రి రోజున అఖండ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాల్సిందే. అది ఆ ఖచ్చితంగా ఫాస్టింగ్ తర్వాత జాగారం చేయాల్సిందే. ఆ జాగారం చేసిన తర్వాత కూడా మరుసటి రోజు అమావాస్య గడియల పాటు కూడా అమావాస్య గడియల అనంతరం కూడా అఖండ దీపం అనేది కంటిన్యూగా వెలగాల్సిందే. ఆయిల్ అయిపోయే కొద్దీ పోస్తూ ఉండాల్సిందే. ఇంతటి బాధ్యతను తీసుకోలేనటువంటి వారు, ఇంత అవకాశం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే గనక వీరు అఖండ దీపం వెలిగించాలి. కానీ వీరికి అన్ని రోజులు సమయం కుదరదు. అందుకొని చిన్న దీపారాధన సాయం సంధ్య వేళలో సూర్య అస్తమయం తర్వాత చిన్న దీపారాజన చేసుకుంటే అప్పుడు అఖండ దీపంతో సంబంధం లేదు. దేవుని దగ్గర చేసేటువంటి దీపారాజన కాకుండా అఖండ దీపం పక్కనే ఒత్తి వేసుకొని 2 ఒత్తులు వేసుకోవాలి. ఒకటి కాదు. 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాజన చేసుకుంటే అఖండ దీపంతో సంబంధం లేదు. అది కొండెక్కినా, ఆయిల్ ఉన్నంత వరకి అది అలాగ మండుతున్నా, అది దీపం వెలుగుతున్నా కూడా ఇంకా ఇబ్బంది లేదు. ఇది కొండెక్కేదాకా ఉండాలా అనుకోవచ్చు ఇక మీకు. ఈ చిన్న దీపారాజన ఏదైతే ఉందో, ఇది అనంతరం ఇది ఎలిగించడం వరకే. ఈ కొండెక్కేది ఇది పని చేసుకుంటా ఉంటది. ఇక దోషం అనేది పరిహారం అనమాట. అఖండ దీప దోషం అనేది మనకి తగలకుండా ఉంటుంది. అప్పుడు మనం జాగారం చేయకున్నా ఇబ్బందయితే ఉండదు. ఆ దీపంతో సంబంధం లేదు. మినిమమ్ అయితే సాయంత్రం 7 గంటల వరకైనా సరే అఖండ దీపం అనేది ఉండాల్సిందే. ఉదయం వెలిగించింది సాయంత్రం వరకు ఉండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మినిమమ్ 14 గంటల పాటు ఉండాలి. 14:30 గంటల పాటు అఖండ దీపం అనేది వెలిగేలా చూసుకుంటే, ఆ తరువాత చిన్న దీపం వెలిగించుకొని అది కొండెక్కినా మీకు సంబంధం లేదు దాంతో ఇక. ఈ దోషం అనేది మీకుండదు. అది అఖండ దీపం విశేషం. ఒకవేళ అఖండ దీపాన్ని వెలిగించుకొని ఉంచుకోవాలనుకుంటే గనక అమావాస్య గడియలు పూర్తిగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. అంటే 28వ తారీఖు ఉదయం వరకు కూడా అఖండ దీపం అనేది అది మొదలు పెట్టుకొని అట్లానే ఉండిపోవాలన్నమాట. ఏది అఖండ దీపాన్ని గనక వెలిగించుకొని ఉన్నట్లయితే గనక. లేదు చిన్న అఖండ దీపంగా చూసుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా ఉంచుకోవచ్చు 26వ తారీఖు. ఇది అఖండ దీపం ఒక ప్రత్యేకత. ఈ అఖండ దీపం పెట్టుకునేది ఎందుకంటే, ఈ యొక్క అఖండ దీపంలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందని చెప్పాను కదా! ఈ ఇసుక ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి గానీ, ఎవరైనా స్థలాలు కొనుక్కుంటే, ఎవరైనా పంట పొలాల్లో కూడా ఆ ఇసుక చల్లినట్లయితే అక్కడున్నటువంటి ఇబ్బందులు, అక్కడున్నటువంటి నెగటివిటీ అంతా కూడా పోయేందుకుంటుంది కాబట్టి, ఆ ఇసుకని దానికి ఉపయోగించుకుంటే మరీ మంచిది. ఆ ఇసుక అందుకు కూడా పనికొస్తది కాబట్టి, ఆ ఇసుక ముగ్గు మీద పోసి, ముగ్గు మీద అఖండ దీపం వెలిగించాలి. ఆ ఇసుక మీద అఖండ దీపం వెలిగించాలి. ఆ ఇసుక పంట పొలాల్లో ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే, స్థలాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అందుకు ఆ ఇసుకని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపం చిన్న దీపంతో అది అంతమైపోతుంది కాబట్టి, ఇక మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఉంటది కాబట్టి, అఖండ దీపం చిన్న దీపంగా వెలిగించుకుంటే, ఆ రోజుకొని మాకు అఖండ దీపానికి క్లోజ్ చేసుకోవచ్చు. అఖండ దీప ప్రత్యేకత అయితే ఇది. అఖండ దీపం గురించి చాలా బాగా వివరించారు. నమస్కారం. ధన్యవాదాలు.